మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. చాలా సంతోషం మరలా ఒకసారి ఆయన సన్నిధిలో కొంత సమయాన్ని గడపడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన ప్రియులు చాలామంది రాలేకపోయి ఉన్నారు. ఎనీహౌ దేవుడు మనకు సహాయం చేశారు. దాన్ని బట్టి నేను మనసారా మీ అందరిని బట్టి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను దేవునికి. మనం మాట్లాడే దేవుని ఎంతకు వచ్చాం. ఎవరు మాట్లాడతారో లేదో మనకు తెలియదు, కానీ మనం నమ్మిన దేవుడు మాత్రం మనతో మాట్లాడతారు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా, పిల్లల ద్వారా, పెద్దల ద్వారా, పరిస్థితుల ద్వారా, ఇప్పటిదాకా పాడిన పాటల ద్వారా కూడా ప్రభులు వారు మాట్లాడారు. ఇప్పుడు తన పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కాసేపు మన మనసు ఇటు పక్క కేంద్రీకరించాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం విధేయత మరియు సహనం. ఒక్క నిమిషం ఉపోద్ఘాతం చెప్తాను, ఫార్వర్డ్. దీని తర్వాత వెంటనే సందేశంలోకి వెళ్దాం. ఇది బాగా వింటే సరిగా సందేశం మీకు అర్థమవుద్ది. చెప్పబోయే సందేశం ఈరోజు అంశం ఏంటంటే విధేయత మరియు సహనం. చాలాసార్లు విధేయత గురించి మీరు విని ఉండాలి. మీకు జ్ఞాపకం ఉన్నా లేదో నాకు తెలియదు, కానీ విశ్వాసిగా మనకు ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటిది విధేయత. దేవుని పట్ల విధేయత లేకుండా మనం ఏం చేసినా, ఎన్ని చేసినా వాటన్నిటిని కూడా దేవుడు పరిగణలోకి తీసుకోడు. ఉదాహరణగా మీకు తెలుసు, సౌలు రాజు గారి యొక్క జీవిత చరిత్ర. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న సౌలు గారి గురించి మీకు తెలుసు. మీకు గుర్తు చేస్తున్నాను. సౌలును దేవుడు రాజుగా చేశాడు. ఇశ్రాయేల్ సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజుగా ఆయన అయ్యాడు. దేవుడు చెప్పినట్లుగా ఎవరైనా సరే వినాల్సిందే, విధేయత చూపాల్సిందే. సౌలు రాజు గారు కొంతకాలం చూపాడు. కొంతకాలం తర్వాత దేవుడు చెప్పిన విధముగా, చెప్పినట్లుగా సౌలు రాజు గారు చేయలేదు. చేశాడు కానీ సరిగా ఆయన చెప్పిన విధంగా చేయలేదు. అప్పుడు దాన్ని దేవుడు తప్పుగా పట్టాడు, తప్పుగా చూశాడు, తప్పుగా పరిగణించాడు. ఎంతలా అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇది కూడా ఉపోద్ఘాతంలోనే. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే విధేయత అండ్ సహనం. మనం ఎన్ని చేసినా, ఎంత చేసినా విధేయత లేకపోతే దేవుడు దాన్ని, మీరు ఏం చేసిన వాటిని కూడా పరిగణలోకి దేవుడు తీసుకోడు. దానికి సౌలు రాజు గొప్ప ఉదాహరణ. ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం, 1 Samuel chapter 15, 22, 23 వచనాలు ఇలా ఉంది. నేను చదువుతాను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22 and 23. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన సంతోషించునా ఆలోచించుము. ఒకడు దహన బలులను అర్పించడం వలన సంతోషించునా ఆలోచించు. మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం కదా. తర్వాత వచనం 23వ వచనం నేను చదువుతున్నాను మళ్ళీ. తిరుగుబాటు చేయుట సోద చెప్పుడైన పాపముతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. క్షమించండి, వింటున్నారు ఎవరైనా? సౌలు రాజు ఏం చేశాడో చరిత్ర మీరు చదువుకోండి, తెలిసిన వాళ్ళకి పర్వాలేదు. సబ్జెక్ట్ నేను ప్రారంభిస్తున్నాను. ఎన్ని చేసినా, ఏం చేసినా విధేయత లేకపోతే, విధేయత అంటే ఒబీడియన్స్, దేవుడు ప్రియులరా దాన్ని పాపంగా పరిగణిస్తున్నాడు. దేవుడు సౌలును రాజుగా చేసిన తర్వాత దేవుడు చెప్పినట్లుగా చేయని కారణాన్ని బట్టి, అదంతా మీకు కావాలంటే మీరు తర్వాత చదువుకోండి. దేవుడు ఏమంటున్నాడంటే ఒకడు దహన బలులను
పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. నీవు దేవుని ఆజ్ఞను విసర్జించితివి, మరిచిపోయావు, చెయ్యలేదు, కాబట్టి నిన్ను రాజుగా ఉండకుండా నేను తీసేస్తున్నాను అని దేవుడు చెప్పడం జరిగింది. ఇది కేవలం ఉదాహరణగా చెప్పాను, మీకు సందేశంలోకి వస్తాను ఇప్పుడే. కాబట్టి ఇందులో మనం ఏం గ్రహిస్తున్నాం, మనం ఏం తెలుసుకోవాలంటే, మన జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన రాజు అవ్వడానికి ఎన్నో అర్హతలు ఉండాలి కదా. దేవుడు ఏం చూసి ఆయన రాజుగా చేసడం మనకు తెలియదు. అంటే మనకన్నా యోగ్యుడు అర్హుడైన అర్థమవుతుందా? ఇందులో రాజులు ఉన్నారా? దేశాన్ని వెళ్ళే వాళ్ళు ఇక్కడ. అలాంటి ఆయన దేవునికి విధేయత చూపని కారణాన్ని బట్టి తనకున్నటువంటి ఉద్యోగాన్ని తనకున్నటువంటి హోదాను, రాజరికాన్ని తీసేశాడు. ఆయన తర్వాత దావీదు గారు రాజుగా చేస్తాడు. ఆ సంగతి మీకు తెలుసు. గ్రహించాల్సింది ఒకటే ఉంది ఇక్కడ. నువ్వు రాజు అవు, బండ్రోతు అవు, నో మ్యాటర్, ఎవరైనా పర్వాలేదు, దేవునికి అందరూ సమానులే. దేవునికి విధేయత అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది. విధేయత లేకుండా మనం ఎన్ని చేసినా, ఏం చేసినా, ప్రార్థన చేయవచ్చు, పాటలు పాడవచ్చు, ప్రసంగం చేయవచ్చు, ఇంకా కానుకలు ఇవ్వచ్చు. అక్కడ రాయబడేటువంటి బలుడు అర్పణలు అంటే ఏంటి? దేవుడికి ఇచ్చినటువంటివి. అవి ఏవి కూడా దేవుడు అంగీకరించినట్లుగా, యాక్సెప్ట్ చేసినట్టుగా మనకు కనపట్టలేదు. కారణం ఒకటే, అది చేసిన తప్పు, అవిధేయత. ఓకే, రైట్ అండి. ఇప్పుడు మీరు గమనించారని నేను అనుకుంటూ సందేశంలోకి వెళ్తున్నాను. విధేయత ఎంత ప్రాముఖ్యమో ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. విధేయతలో పిల్లల వినటిగా సందేశం ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు దాకా నేను చెప్పినది ఉపోద్ఘాతమే. విధేయతలో కొనసాగాలి. సౌలు కూడా ముందు విధేయుడు కాకుండా రాజులుగా అయిపోయాడు. విధేయులు కాకుండా దేవుడు దీవెన ఎలా పొందుతారు? అయితే చిక్కు ఎక్కడ వస్తుంది అంటే, దేవుడు దీవెన పొందిన దాకా ఒకలాగా, దేవుడు దీవించబడిన తర్వాత మరొకలాగా ప్రవర్తిస్తున్నారు. అందువల్ల ఏమవుతుందంటే, ఫర్దర్గా వారికి రావాల్సిన దీవెనలు ఆగిపోతాయి. దానికి ఉదాహరణగా రాజు సౌలు గారే. ఎంతో జీవితం, ఎంతో భవిష్యత్తు, ఎన్నో సంవత్సరాలు రాజరికం చేయాల్సినటువంటి ఒక రాజుగారు అర్ధాంతరంగా ఆయన దించేసి ఇంకొక ఆయన ఎక్కించాడు దేవుడు. అంతటితో ఆగలేదు. సౌలు చరిత్ర మీకు తెలుసు, నేను గుర్తు చేస్తాను. సౌలు రాజు చనిపోతారు, తన మూలంగా తనకున్న ఏకైక కుమారుడు కూడా చనిపోతాడు. ఎంతో విచారకరం. యువరాజు ఆయన. ఆ రాజరికానికి రాజులే లేకుండా, అంటే వారసుడే లేకుండా చనిపోయాడు. ఒక చిన్న కారణాన్ని బట్టి, అవిధేయత. బికాస్ ఆఫ్ డిసొబీడియన్స్. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఏంటంటే విధేయత, ఒబీడియన్స్. ఎన్నో అర్హతలు ఉండొచ్చు మనకు, ఎన్నో టాలెంట్లు ఉండవచ్చు, అఫ్ కోర్స్ అవి కూడా దేవుడు ఇచ్చినాయి అనుకోండి. కానీ విధేయత లేకపోతే అవేమీ కూడా దేవుడు పరిగణలోనికి తీసుకోవట్లేదు. మీకు అర్థమైనా అవ్వకపోయినా నేను ముందుకెళ్తాను. అయితే ఇప్పుడు విధేయత అనేటువంటిది మొదట్లో అవసరం కోసం వీర విధేయుల్లాగా ఉంటారు. అంటే పని అయిన దాకా. అవసరం తీరిన తర్వాత మరోలాగా ఉంటారు. నేనేమంటున్నా అంటే ఈరోజు సందేశం, విధేయతలో కొనసాగాలి మనం లైఫ్ లాంగ్. కొనసాగాలి అంటే సహనం ఉండాలి. అది సబ్జెక్ట్ ఈరోజు అంశం. ఎందుకు మనం విధేయతలో కొనసాగలేకపోతున్నాం అంటే మనకు తగిన ఓర్పు లేదు. అందుకనే మనం అవిధేయులుగా అయిపోతున్నాం. ఈరోజు మీకు చూపించాల్సిన అదే అంశం. ఇప్పుడు సౌలు గారు కూడా అంతే అవిధేయులే. ఎందుకు అవిధేయుడయ్యా అంటే ఓర్పు లేకే. చాలా చోట్ల తప్పు చేస్తాడు ఆయన. శ్రద్ధగా విందాం బిడ్డరా. విధేయతలో మనం కొనసాగాలి అంటే మనకు సహనం అనేది చాలా అవసరమైనది. సహనం మనిషిని, అసహనం మనిషిని అవిధేయులుగా మారుస్తుంది. సహనం మాట పక్కన పెడదాం ముందు. అసహనం మనిషిని అవిధేయులుగా మారుస్తుంది. మీకు అసహనం ఉంది, పేషెన్స్ లేదు, విసుగుంది. విసుగు, అసహనం అంటే విసుగే కదా. విసుగుంది. విసుగుతో విధేయత చూపిస్తారా ఎక్కడైనా? ఎవరైనా వెంటనే తిరుగుబాటు చేస్తారు కదా, వెంటనే జవాబు ఇచ్చేస్తారా? ఇక్కడ ఎంతకన్నా బాగా చెప్పాలంటే, అప్పటిదాకా బాగానే ఉంటారు. ఎప్పుడైతే మీకు విసుగొచ్చిందో ఆన్ ద స్పాట్ మీ మాటల్లోనూ, మీ క్రియల్లోనూ, మీ యాక్షన్లోనూ చూపించేస్తారు మీకున్న అసహనాన్ని. విధేయతలో ఉండరు ఇంకా. అందుకే అంటున్నాను, విధేయతలో మనం కొనసాగాలంటే మనకు సహనం కావాలి. రైటా? సహనం కోల్పోతే
ఇక్కడే ఉన్నారు అందరూ అంటే మీ మనసులో. సహనం కోల్పోతే మనిషి విచక్షణ కోల్పోతాడు, మంచి చెడులు జ్ఞానం కోల్పోతాడు, ఉచ్చ నీచాలు కోల్పోతారు. ఏం మాట్లాడుతున్నారో తెలీదు, ఏం చేస్తారో తెలియదు ఇంకా. ఎందుకంటే లోపల అలాగా అసహనం, ఉద్రేకం నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. విచక్షణ కోల్పోతే అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్పకలేదు అనుకుంటున్నాను నేను మీకు. రైట్. కాబట్టి వీడనా తను ఏం చేస్తున్నాడో తనకు తెలియనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. విధేయులే దీవించబడతారు, విధేయులే ఉన్నత స్థానంలో దేవుడు ఉంచుతాడు. ఇక దాని గురించి ఒక ఉదాహరణ చెప్పాలంటే మనుషులు ఎవరిని చూపెట్టక్కర్లేదు, నేను డైరెక్ట్ యేసుప్రభు వారిని చూపించవచ్చు. దేవుడు అయ్యుండి, దేవుని కుమారుడు అయ్యుండి ఎంత విధేయత చూపెట్టాడో మనకు నేర్పడానికి. ఈరోజు ఎంత విధేయులో, ముందు ఎంత విధేయులుగా ఉండేవాళ్ళు మీ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. యేసుప్రభుల వారిని గురించి రాయబడినటువంటి మాట ఒక్కసారి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మొట్టమొదటిగా, క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసు మీరును కలిగి ఉండు. ఏ మనసు చెప్తాను నేను, ముందు ఈ మాట తీసుకోండి. క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కూడా పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. ఎంతగా ఏ మనసు ఉందో చూద్దామా. 6వ వచనం నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకును. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకును. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించను. ఇది మీకు అందరికీ తెలిసినటువంటి ప్యాసేజే ఈ భాగం. ఇది తెలియదు ఎవరు లేరు. నాకు తెలిసి ఇంచుమించుగా అందరి క్రైస్తవులు అనబడే వాళ్ళందరికీ ఈ లేఖన భాగం బాగా మీకు సుపరిచితం. ఇందులో ఒక 2 విషయాలు మాత్రమే, 2 నిమిషాలు చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకు ఈ భాగాన్ని తీసుకున్నానంటే విధేయతకు మారుపేరు యేసయ్య, సహనానికి మారుపేరు యేసయ్యే. ఈరోజు సబ్జెక్ట్ విధేయత, సహనం. విధేయతలో జీవితకాలం కొనసాగాలంటే సహనం లేకుండా ఎవరు కొనసాగలేము, ఎవరికి బెండ్ అయి ఉన్నాం. కాబట్టి విధేయత కావాలి, విధేయత ఉంటేనే దేవుడు జీవిస్తాడు. కానీ విధేయతను చెడగొట్టడానికి, అసహనం పాలు చేయడానికి సాతాను రెడీగా పొంచే ఉంటాడు. నిన్ను టెంప్ట్ చేయడానికి, ఉద్రేకపరచడానికి, అసహనానికి గురి చేయడానికి ఎప్పుడు ఏదో ఒకటి నీ కుటుంబ జీవితంలో కానీ, నీ జీవితంలో కానీ, నీ వారి జీవితంలో కానీ ఏ ఒకటి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు కూడా ఏదో ఒకటి నీకు చేస్తూనే ఉంటారు. ఈ సత్యం తెలియకపోతేనే కదా నువ్వు ఉద్రేకం అయిపోవాలి. ఇప్పుడు తెలుసుకో. అప్పుడు ఏం చేస్తారు? ఓ ఇలా జరుగుతూనే ఉంటాయి కాబట్టి పర్వాలేదని మీరు సహిస్తారు. దాని తాలూకు రిజల్ట్ మీరు చూస్తారు. సందేశం అయిపోయే లోపల మీ ఎద్దకు వచ్చేస్తారు. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువుల వారికి కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు పౌలు గారు. ఆయనకి ఏ మనసు ఉందో మనకు తెలుస్తుంది అనుకుంటున్నాడు. ఆయన తగ్గింపు మనసు ఉంది. ఆయన ఎంతలా తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందే అంతలా తగ్గించుకున్నాడు. అంతలాగే మీరేం తగ్గించుకోకలేదు. మిమ్మల్ని ఎవరో పొడి చేస్తున్నా సరే నన్ను పొడి చేయని చెప్పక్కలేదు. కానీ యేసుప్రభు వారు పొడిపించుకున్నాడు. అంతలా తగ్గింపు మనసు ఆయనకుంది. ఒక మాట అంటేనే పడం, పైపెచ్చి డైరెక్ట్గా కూడా కాదు. ఎవరో మీకు చెప్తారు అట్టపోకట్టనే, దానికే మీరు రెచ్చిపోతుంటారు. అందులో నిజమెంతో తెలియదు, అబద్ధమెంతో తెలియదు, వారు ఎంత కల్పించారో తెలియదు. అయినా అది వినేసేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాం. అంటే మనకు ఎంత విధేయత, ఎంత తగ్గింపు ఉందో మనకు అర్థం కావాలి. యేసయ్యను డైరెక్ట్గా దూషించారు, నిందించారు, హింసించారు, శిక్షించారు, ఆఖరికి చంపేశారు. పల్లెత్తి మాట కూడా అనలేదు ఆయన. మీకు తెలుసా సంగతి? ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో కనిపిస్తూ ఉంది. తానే దేవుని కుమారుడు, పరలోకంలో ఉండాలి, అలా ఎంచుకోలేదు, అదే విడిచిపెట్టని భాగ్యం నాకు దొరికిందని. తన తండ్రి ఏదైతే చెప్పాడో దానికి ఆయన విధేయత
చూపుతున్నాడు. ఈరోజు ప్రతి ఆదివారం దేవుని ఆరాధించాలి అనే సత్యం అందరికీ తెలుసు. ఎంతమంది విధేయత చూపిస్తున్నారు? దేవుడు చెప్పినట్టుగా మనం జీవించాలి, ఎంతమంది విధేయత చూపిస్తారు? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇప్పుడు ఆయన విధేయత చూపెట్టాడు కాబట్టి మీరు 11వ వచనంలో చూసినప్పుడు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. ఎందుకనంటే కేవలం విధేయత వల్ల. మీకు త్వరగా అర్థం అవడానికి షార్ట్ మెసేజ్ మాట్లాడుతున్నాను. కుమారుడైన యేసుప్రభుల వారు తండ్రి అయిన దేవునికి విధేయత చూపడాన్ని బట్టే దేవుడు ఆయన్ను హెచ్చించాడు, అన్ని నామముల కంటే పైనామముగా ఆయన్ని ఉంచాడు. కారణం ఒకటే ఒకటి, విధేయత. తాను చూపినటువంటి విధేయత. తన మనసు ఏంటి అంటే తగ్గింపు మనస్సు. తను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు బేషజాలకు ఎక్కువ, తడి తక్కువ, తమాష ఎక్కువ అని ఒక లోకంలో సామెత ఉంది. ఏమి లేకపోయినా విరగబాటు మాత్రం ఎక్కువ ఉంటుంది. ప్రభుల వారు దేవుని కుమారుడై ఉండి తను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. ఏం పట్టుకెళ్ళిపోతారో నాకైతే అర్థమవుతుంది. లోకంలోంచి ఎప్పుడు పోతారో కూడా తెలియదు. ఎందుకో విరగబాటు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియనటువంటి దినాల్లో ఈనాడు మానవుడు ఉన్నాడు. ఎందుకు గర్విస్తారో అర్థమే కాదు. ఏం చూసుకోను మరి. అయ్యో, నేను అనుకుంటాను వాళ్ళు చూసి జాలేస్తున్నారు. తెలియదు వాళ్ళకు, అనుభవంతో చెప్తున్నాను. దమ్మిడి ఉపయోగం ఉన్నది దానివల్ల. తగ్గించుకునే వారు హెచ్చించబడతారు. విధేయత చూపేవారినే దేవుడు ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. ఎంతసేపు పట్టదు. ఇందాక పాటలన్నింటిలో కూడా మనం పాడిన పాటల్లో అవన్నీ ఉన్నాయి. ఎక్కడమే కష్టం, అక్కడి నుంచి దిగిపోవడం 1 సెకండ్ పట్టదు. అక్కడి నుంచి తోసేస్తే కిందకు వచ్చేస్తాం. కాబట్టి దయచేసి ప్రేమతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో దిస్ ద ల్యాక్ ఆఫ్ థింగ్ ఏంటంటే కొరత, విధేయత లేదు, సహనం లేదు, విరగబాటు ఎక్కువ ఉంది. దీనివల్ల చాలా కోల్పోతున్నామని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. యేసు ప్రభువు వారు అంతటి వాడే విధేయత చూపెట్టాడు మనకు మాదిరిగా. అందుకే ఆయన్ని హెచ్చించారు. ఇప్పుడు మనకు కూడా అదే వర్తిస్తుంది. పౌలు పిలుపులో ఉన్నటువంటి విశ్వాసులకు చెప్తున్నాడు ఈ సంగతి కదా. పిలుపులో ఉన్న విశ్వాసులకు పౌలు గారు చెప్తా ఉన్నాడు ఎందుకు విధేయత చూపాలి. ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూడాలి. కేవలం హెచ్చించబడ్డానికి, కేవలం దీవించబడ్డానికి, పై స్థాయిలో ఉండడానికి కోరకేనా దేవునికి విధేయత చూపాలి? అంతేనా? నిజానికి అలాంటి విధేయతలోకి రానే రాదు. ఎందుకంటే హెచ్చించబడిన తర్వాత నువ్వు వేరేలాగా ప్రవర్తించే అవకాశం నీకు ఉంది. ఎందుకంటే నీ ఉద్దేశం అదే కదా, నన్ను దీవించేదాకా కాలు పట్టుకుందాం, ఆ తర్వాత కాళ్ళు లాగేద్దామని. నిజానికి ప్రియులారా, ముఖ్యమైన ఇంటెన్షన్ దేవుంది అది కానే కాదు. కానీ నువ్వు విధేయత చూపావు కాబట్టి దేవుడు దీవిస్తాడంతే. అదొక నియమం. విధేయులను దేవుడు దీవిస్తాడనేటువంటిది ఒక నియమం, ఇది దైవ నియమం. పెద్దలకు విధేయత చూపినప్పుడు వాళ్ళ అభిమానాన్ని, దయను వాళ్ళు పిల్లలు పొందుతారు. అలాగే దేవునికి మనం విధేయత చూపినప్పుడు దేవుడు మనను దీవిస్తారు. ఇది ఒక దైవ నియమం. కేవలం దాని కొరకు మాత్రమే విధేయత కాదు. ఇప్పుడు చూపిస్తాను మీకు. మరి ఇంకెందుకు విధేయత చూపమన్నాడు పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఈరోజు మనకు అంటే, అదే 2వ అధ్యాయంలో 12 and 13 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. అంటే కంటిన్యూ చేస్తున్నాను నేను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. ఎందుకంటే మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఇది కొంచెం గ్రామర్లో ఉంది, మీరు శ్రద్ధగా మీ మనసు పెడితే తప్ప మీకు అర్థం అవ్వదు. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ అవర్ లెవెల్ బెస్ట్. ట్రై టు అండర్స్టాండ్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనము కేవలం దీవించబడడానికి మాత్రమే విధేయత కాదు సుమా. మీరు విధేయత చూపినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు దీవిస్తాడు, దాన్ని పక్కన పెట్టండి. కానీ ఇంకా ఒక మంచి ఉద్దేశం ఉంది. ఆధ్యాత్మికమైన ఉద్దేశాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రాముఖ్యమైనటువంటి దాన్ని. దేవుడు మనకు రక్షణను ప్రసాదించాడు. రక్షణ అంటే మీ భాషలో ఏంటో నాకు తెలియదు, నేను చెప్తాను మళ్ళీ ఒకసారి. రక్షణ అంటే పాప విముక్తి. మానవుడు జన్మ కర్మ పాపి,
పాపంలోనే పుట్టి పాపంలోనే చనిపోతే తిన్నగా వెళ్ళిపోయేది నరకానికి. ఆ నరకపు బారి నుంచి తప్పించడానికి ప్రభుల వారే స్వయంగా ఈ భూమి మీద దిగివచ్చి దేవుడే మనందరి పాపాల నిమిత్తమై కల్వరిశిలలో ఘోరమైనటువంటి మరణాన్ని అనుభవించారు. మనందరి పాపాలు ఆయన మీద వేసుకుని దానికి శిక్షగా ఆ మరణాన్ని ఆయన పొందాడు. కాబట్టి మనందరికి కూడా పాపం తాలూకు వచ్చే శిక్ష నుంచి మనకు విడుదల లభించింది మనం ఆయన నమ్ముడు ద్వారా. ఏమి నమ్ముడు ద్వారా అంటే ఆయన మరణాన్ని నమ్ముడు ద్వారా. నా కొరకు యేసయ్య చనిపోయాడని నమ్ముడు ద్వారా. ఇక మీదట నీ జీవితంలో పాపం ఉండకుండా దేవుడు తొలగించి వేశాడు దాని తాలూకు శిక్షను. ఇక నీ శాశ్వత జీవితాన్ని పాపం రహితంగా నువ్వు జీవించాల్సి ఉంటుంది. అలాంటి గొప్ప దాన్నే రక్షణ అంటారు. పాప విమోచనను రక్షణ అంటారు. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ. యేసు ప్రభువు వారిని ఎప్పుడైతే నమ్మావో నువ్వు మనసా వాచా కర్మణ, ఆ రోజు నీకు రక్షణ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఆ రక్షణను మనము భయముతోనూ వణుకుతోనూ అంతవరకు కొనసాగించాలి. లేదంటే దేవుడు నీకు అనుగ్రహించే ఉచితంగా అనుగ్రహించే రక్షణ, దానికోసం ఏ ట్యాక్స్ని చెల్లించలేదు. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది. తిరిగి మళ్ళీ యేసు ప్రభువు నీ కోసం వచ్చి నీ కోసం శిలువలో చనిపోయే అవకాశం లేదు. వన్స్ ఫర్ ఆల్. ఒకసారి యేసయ్య వచ్చారు, ఒకసారి వస్తారు, చనిపోతారు. మళ్ళీ రెండోసారి వచ్చి నేను తీసుకెళ్ళాలి పరలోకానికి, అందుకోసం వస్తాడు ఆయన. అంతేగాని మళ్ళీ నీ కోసం నీ పాపాల కోసమైనా చనిపోవడానికి రాడు. కాబట్టి ఏదైతే మనకు దేవుడు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణ ఉందో మనం పరలోకం వెళ్ళే వరకు ఆ రక్షణను మనం కొనసాగించాలి. కొనసాగించాలి అంటే మనకు ఖచ్చితంగా విధేయత కావాలి. ఆ రక్షణలో మనం కొనసాగాలంటే ఏం కావాలన్నాడు? భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. ఎవరికి భయం ఉంటుందండి దేవుడు అంటే? నేను చెప్పాలా అది? ఈరోజు దేవుడు అంటే భయం ఉందా? రోగం వస్తే భయపడతారు, ఇబ్బందులు వస్తే భయపడతారు, దెయ్యం వస్తే భయపడతారు, ఇంకేదైనా సమస్యలు వస్తే భయపడతారు. అన్ని బాగుంటే ఎవడన్ని భయపడతాడు? ఏమి ఎరగనోళ్ళలాగా పేసి పట్టకండి. నిజముగా మనం దేవునికి భయపడుతున్నామా? దేవునికి భయపడకపోతే దెయ్యానికి భయపడతారు. నో డౌట్ అబౌట్ ఇట్. భయపెడతాడు వాడు. అందుకే ప్రభువారికి మనం ఎవరు నిజంగా ఏ తప్పు చేయకపోయినా, ఏ ఇబ్బంది లేకపోయినా, ఏ బాధ లేకపోయినా దేవుని అందరి భయభక్తులు ఎవరికి ఉంటాయంటే కేవలం విధేయులు మాత్రమే. విధేయత ఉన్నవారికి మాత్రమే. అక్షర సత్యం నేను ఇక్కడ బోధించేది. బహుశా ఇప్పుడు మీకు ఏమైనా గుచ్చుకుంటుండొచ్చు, బాధగా ఉండొచ్చు, కానీ కొన్ని దినాల్లో మీకు తెలుస్తుంది, అనుభవంలోకి వస్తాయి. అప్పుడు ఏం చేసినా ఏం ప్రయోజనం ఉండదు. భయముతోనూ వణుకుతోనూ దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ మనం కొనసాగించాలి. భయం వణుకు ఎవరికి ఉంటుందంటే విధేయత కలిగిన వారికి ఉంటుంది. అవును కదా? ఎవరికైతే విధేయత ఉన్నదో వాళ్ళంటే భయం వేస్తుంది వాళ్ళకి. భయం అంటే వాళ్ళు ఏదో కొట్టేస్తారని కాదు, చంపేస్తారని కాదు, ఉద్యోగం నుంచి ఓడమీకేస్తారని కాదు. గౌరవప్రదమైన భయం ఉండాలి దేవుడు అంటే మనకి. అంటే ఒక దొంగ పోలీసుని చూసి భయపడినట్లు కానే కాదు. గౌరవప్రదమైన భయం. కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడి పట్ల నీకు ఎలాంటి భయం ఉండాలి? ఒక గౌరవప్రదమైన భయం. వినయపూర్వకమైన భక్తి నీకు ఉండాలి. అది ఉన్నప్పుడే నువ్వు ఏమవుతుందంటే నీ రక్షణ నువ్వు కొనసాగిస్తావు, లేదా పోగొట్టుకుంటావు. నేను చెప్పట్లేదు కదా, బైబిల్ చెప్తుంది. అంతేకాదు, ఇక లోతైన మర్మం ఇప్పుడు 13వ వచనంలో ఉంది. ఎందుకనగా అంటే క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తున్నాడా పౌలు మహాభక్తుడు? మీకు అర్థం కాదేమో భయంతో వాళ్ళతో రక్షణ కొనసాగించడం ఏంటి అని. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను, నేను కూడా ట్రై చేస్తాను పరిశుద్ధాత్మ ద్వారా. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును అమ్మాయి 13th ఇంగ్లీష్లో ఆల్సో ప్లీజ్ క్యాన్ యూ రీడ్, రెడీగా ఉండండి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. ప్లీజ్ రీడ్. For it is God which work in you both to will and to do of his good pleasure. మైక్ అంత దగ్గర పెడితే ప్రొనౌన్సియేషన్ బాగాలేదు. ఓకే, రైట్. వినండి పిల్లరా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ ఎందుకు కొనసాగించాలి? దానికోసం విధేయత, భయము భక్తి ఎందుకు కావాలి? భయభక్తి అంటే విధేయత అని అర్థం. మనకు ఎందుకు కావాలి అనేది మనకు మరలా ఒకసారి పౌలు గారు మనకు ఈ రోజున పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే పిల్లరా, గమనించడానికి మీరు ప్రయత్నించండి. మనంతట మనమే
దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను కొనసాగించే శక్తి సామర్థ్యాలు మనకు లేవు, ఉండవు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ వినేవాళ్ళు? చెవిగల వారు వినుగాక. దేవుడు మీకు అనుగ్రహించిన రక్షణను చివరిదాకా మీరు కొనసాగించే శక్తి సామర్థ్యాలు మీకు ఉండవు, ఎవరికి ఉండవు. మధ్యలోనే సాతాను మిమ్మల్ని లాగేస్తాడు. ఇందాక సహోదరు నిలబడి చెప్పినట్లుగా రకరకాల కారణాలతో మిమ్మల్ని సాతాను పట్టుకోవచ్చు. ఇందాక సెల్ ఫోన్ ద్వారా సాతాను మిమ్మల్ని పట్టుకున్నారని సాక్ష్యం చెప్పారు. అదొక మచ్చుదొనక. అదే రక్షణను భయముతోనూ వణుకుతోనూ చివరిదాకా కొనసాగించడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని దేవుడే మనకు అనుగ్రహించాలి. అలా నీకు అనుగ్రహించాలంటే నీవు ఖచ్చితంగా విధేయులుగై ఉండాల్సిందే. విధేయుడు అయి ఉండాలి, విధేయురాలై ఉండాలి. ఎందుకంటే నీలో కార్యసిద్ధిని కలుగజేయువాడు దేవుడు. ఏం కార్యసిద్ధి అంటే నేను చెప్తాను మీకు. ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై. వినండి, దేవుడు మనలో మన ద్వారా పని చేయాలి అనుకుంటున్నారు, పని చేస్తారు. దేవుడు మన ద్వారా పని చేయాలనుకుంటున్నాడు, పని చేస్తారు. దేవుడు ఆత్మ కదా. దేవుడు ఆత్మనా? లేదా డైరెక్ట్గా మీ ముందు కనపడి నీకేం కావాలో కోరుకో, నా కూతురు నా కొడుకు అన్నాడు వచ్చి రూపం ఏమైనా కనపడిందా? దేవుడు ఆత్మ ఉన్నాడు. నీకు ఒక శరీరం ఉంది కదా, నీకు కూడా ఆత్మ ఉంది, శరీరం కూడా ఉంది. నీకు రెండు ఉన్నాయి భూమి మీద ఉన్నప్పుడు. దేవుడు నీ ద్వారా పని చేస్తారు. ఆత్మని శరీరాన్ని వాడుకోవాలి. దేవుడు నీ ద్వారా పని చేయాలి ఈ భూమి మీద. మొట్టమొదటి పని ఏంటంటే నీ ద్వారానే దేవుడు రక్షణను కొనసాగించాలనుకుంటున్నాడు. నీకు ఇచ్చిన రక్షణలో కూడా నీవు కొనసాగాలంటే దేవుడు నీలో పని చేయాల్సిందే. నీ అంతటి నువ్వుగా రక్షింపబడలేదు ఎలాగో అలాగే రక్షణలో కొనసాగను లేవు. ఏ పాపి కూడా తనకు తాను పాపం నుంచి విమోచన పొందగలడా? పాప విముక్తి పొందగలడా ఏ పాప అయినా? పాపం అంటే ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి తనకు తాను బయటికి రాగలడా? ఒకవేళ ప్రయత్నం చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు అనుకుంటాను నేను. మరింత కూరుకుపోతారు. బయట ఉన్న వ్యక్తి ఎవరో ఆ ఊబిలోంచి ఆ వ్యక్తిని బయటకు లాగాలి. పాపం అనేది ఒక ఊబి, మన అందరికీ తెలుసు. దాని నుంచి బయటికి తీసుకొచ్చిన ఆయన యేసయ్య. ఇప్పుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ ఊబిలో పడిపోకుండా నిన్ను బయటికి తీసుకొచ్చినటువంటి విమోచనలో నువ్వు కొనసాగాలంటే అదే ఆయనతో నువ్వు సాగాలి. ఆయనే నిన్ను నడిపించాలి. నీలో ఆయన కార్యాన్ని చెయ్యాలి. ఎందుకంటే మనముగా చేసుకునే శక్తి సామర్థ్యాలు మనకు లేవు. రక్షణ ఎలాగైతే మనం పొందలేదో కొనసాగడం కూడా మన వల్ల కాదు. కాబట్టి పిల్లరా, దేవుడు తన ఇష్టాన్ని తన చిత్తాన్ని మళ్ళీ రెండో మాట ఇది. దేవుడు తన ఇష్టాన్ని తన చిత్తాన్ని మనం ఇష్టపడి చేయనట్లుగా కూడా దేవుడు చేస్తాడు. ఇది అందరికి అర్థమవుతుంది. మళ్ళీ చెప్పాలి. దేవుడికి మనం విధేయత ఎందుకు చూపాలో చెప్తున్నాను. నాకు తెలిసి ఇక్కడ కొంతమంది బలవంతంగా వచ్చారో, అవసరానికి వచ్చారో, పక్క వాళ్ళు అడుగుతారని వచ్చారో తెలియదు నాకు. బహుశా అలాంటి వాళ్ళు ఉండి ఉండొచ్చు. కనబడి వెళ్ళిపోవాలి, లేకపోతే ఏదో అరుస్తాడు ఇక్కడ, ఏదో మళ్ళీ చెప్తాడు అని కనబడి వెళ్ళిపోయి మొక్క చూపెట్టి కొంతమంది. వినండి చాలా జాగ్రత్తగా పిల్లరా. అద్భుతమైన మర్మం దేవుని యొక్క వాక్యం. మొదటిదిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ కొనసాగించడానికి కూడా నీకు విధేయత కావాలి. నెంబర్ 1, దేవుడు నీ ద్వారా పనిచేస్తాడు అని చెప్పాను. రెండవది, దేవుడు తన చిత్తాన్ని తన ఇష్టాన్ని నీవు నీ ఇష్టంగా చేసుకొని స్వయంగా నీకే బలవంతం ఉండకూడదు, నీ ఎవరు ఫోర్స్ ఉండకూడదు దేవుని దగ్గర రావడానికి. అలా నువ్వు రావడానికి దేవుడు కార్యం చేస్తాడు నీలో, నీవు విధేయత చూపినప్పుడు. 90% దీనికి వెలుపలే ఉన్నారు. తమకు తాముగా ఇష్టపడి ఏదైనా ఇష్టపడి చేయాలి. బలవంతంగా మార్పులే ఉండవు. మనసునోడు బలవంతంగా మారుస్తాడు. పిచ్చి అదలవాడు బోధించాడు. స్వయంగా ఇష్టపడాలి. దేవుణ్ణి మనం ఇష్టపడాలి. సేవను ఇష్టపడాలి. విధేయతను ఇష్టపడాలి. కష్టపడకూడదు. ఇందులో ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోండి. మీరు దేనికోసం వచ్చారో. దేవుడేం పిచ్చోడు కాడు, నాకే తెలిసింది. దేవుడికి ఎంత తెలియాలి మీ గురించి? మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను.
దేవుడు తన ఇష్టాన్ని మన ఇష్టంగా మనం చేసుకొని దేవునికి విధేయత చూపేలాగా దేవుడు మనలో కార్యం చేయాలనుకుంటున్నాడు. అవసరానికి దేక్కుని వచ్చావేమో, క్షమించండి, ఇలాగే మాట్లాడతాడు వీడని. ఎన్నిసార్లు చెవిటోడి ముందు శంక ఉన్నట్టున్నారు కొంతమంది. ఎందుకు గ్రహించట్లేదో వారి భవిష్యత్తు వాళ్ళకి తెలుసా? రేపేంటో తెలుసా? వాళ్ళకి రేపేంటో తెలుసా? ఇందులో కూర్చున్న ఎవరికైనా, వింటున్న వారికి కానీ ఏం చెప్తాం? బాధతో మాట్లాడుతున్నాను. బలవంతంగా సేవ చేయడం ఏంటి? ఎవరు చెప్పాడు మీకు బలవంతంగా? మీరు రాకపోతే ఎవడు ఆడట్లేదు ఇక్కడ. మీ మేలు కొరకే, మీ శ్రేయస్ కొరకే వాక్యం అర్థం చేసుకోండి. అంతపాటి జ్ఞానం ఎక్కడుంది మనకి? మళ్ళీ చదువుతుంది నేను 13వ వచనాన్ని. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును, అంటే ఇష్టపడడానికి, తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ, అది కూడా గ్రామర్తో. మీరు ఇష్టపడడానికి, కార్యసిద్ధి కలుగు చేసుకోవడానికి, తన దయా సంకల్పం నెరవేరుడికై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. రెండునే మళ్ళీ చెప్తున్నాను. దేవుడు తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని మన ఇష్టంగా మలిచి ఆయన చెప్పినట్టు చేయడం, అలా ఎవరు చేస్తారు? విధేయులు మాత్రమే చేస్తారు. అలా చేయడానికి మీరు అనుమతిస్తున్నారా? 9 గంటలకు సర్వీస్ అంటే 11 గంటలకు 10 గంటలకు వస్తున్నారు. ఒక వారం ఒకరు వస్తారు, ఒక వారం మరొకరు వస్తారు. ఈ వారం అమ్మ వస్తే వచ్చే వారం కూతురు వస్తుంది, ఇంకో ఆయన కొడుకు వస్తాడు, ఇంకో ఆయన తండ్రి వస్తాడు. ఏం విధేయత! ప్రేమతో మళ్ళీ మనం చేస్తున్నాం. లోతుగా ఉంది సందేశం. ఏం చేయలేను, దేవుడు ఏం చెప్పండి చెప్తాను ఇక్కడ చూడంతే. కానీ చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు మనల్ని దీవించాలనుకుంటున్నాను నేను. దేవుడు దీవించాలనుకుంటున్నాను. పాలిష్ మెసేజ్ ఇవ్వాలని నేను అనుకోవట్లేదు. దేవుడు అందరినీ దీవించాలని. అరే బైబిల్ చెప్తుంది కదా, నేను కాదు కదా. మీరు ఇంటికి మళ్ళీ ధ్యానించండి దాన్ని. మీరు రైట్ అయితే నమ్మండి, అదర్వైజ్ విడిచిపెట్టండి. వర్షం వస్తే రాం, ఎండ వస్తే రాం, చుట్టాలు వస్తే రాం, పండగ వస్తే రాం, మనకేంటండి? నాకేమైతే అర్థం అవ్వదు. క్షమించండి. ఎంత విధేయత ఉంది మనకి. మళ్ళీ ఫోన్ చేసి ప్రార్థన చేయండి, దేవుని వచ్చి అందరికి చెప్తాం ప్రార్థన చేయండి. కార్యం చేసేవాడు దేవుడు. నువ్వు దేవుడి కదా, విధేయత చూపాలి. రోజు నీతో మాట్లాడలేదా దేవుడు? ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా. పని ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనంతటా మనమే పిల్లరా, ఏమీ చేయలేం. యోహాను 15 చెప్పలేదా? నాకు వేరుగా ఉంటే మీరేమి, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలు. కాబట్టి మనం చేస్తున్నాను, ముందుకెళ్తున్నా నేను. దేవుడి పని చేయాలనే కోరిక మనలో పుట్టుతుంది ఎప్పుడంటే నువ్వు విధేయత చూపిన. అంతకుముందు అలాగే ఉండేవాళ్ళు, మరి ఇప్పుడు ఏమైందో తెలియదు ప్రజలకి. నేను అర్థం చేస్తాను అనుకుంటారేమో మరి. పిల్లరా, అలాంటి కోరిక దేవుడు తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని మానవుని పట్ల జరగాలి భూమి మీద. అవునండి, దేవుని ఇష్టం భూమి మీద మరి నెరవేర్చేవాళ్ళు ఎవరు? వేరే వాళ్ళు ఉండరా? మీరు కాదా? దేవుని పిల్లలైన మీరు కాదా? దేవుడు తన ఇష్టాన్ని భూమి మీద చేసేవాళ్ళు ఎవరు? భూమి మీద తన సేవలు జరిగించేవాళ్ళు ఎవరు? మరి మీకు ఏమైనా అర్థమవుతుందా? సంగమా, సంవత్సరంన్నర నుంచి పడుతున్న సంగమా, కరోనా పేరు పెట్టుకొని వంక పెట్టుకొని నిద్రపోతున్న వాళ్ళారా, దేవుడు తన దయా సంకల్పాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి నిన్ను కాదా ఏర్పాటు చేసుకుంది. మరి నీకెందుకు రక్షణ ఇవ్వాలి ఆయన? నీకెందుకు విమోచన ఇవ్వాలి? నిన్నెందుకు పరలోకం తీసుకెళ్ళాలి? నువ్వు అడగాలి, నీకెందుకు సహాయం చేయాలి? ఎందుకు నీ ప్రతి అవసరం తీర్చాలి? ఇందాక పాట పాడాం. ఆయన దయా సంకల్పాన్ని నువ్వేమైనా నెరవేరుస్తున్నావా? ఎంతసేపు నీ కోసం, నీ కుటుంబం కోసం స్వార్థ బుద్ధితో బతుకుతున్నావు. నీ పొట్ట కోసమే కదా నువ్వు జీవిస్తుంది. దేవుని కోసం ఏమైనా ఆలోచించామా? అసలు దేవుడు ఏం చెబుతున్నాడు అనేది ఏమైనా ఎక్కుతుందా? ఎంతసేపు పచారీ కొట్టు లిస్ట్ లాగా దేవుడి దగ్గర ఒక లిస్ట్ ఇచ్చేసి, ప్రభా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది దీవించు, ఇది దీవించు, వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు.
సైకిల్ లేనివాడికి సైకిల్ అడిగి, సైకిల్ ఇచ్చిన తర్వాత స్కూటర్ అడిగి, స్కూటర్ ఇచ్చిన తర్వాత కారు అడిగి, కారు అడిగిన తర్వాత బిల్డింగ్ అడిగి, ఆయనకు అంతే లేదు సచ్చిందాక. అంతేగాని ఆయన ఏం చెబుతున్నాడు, ఆయన చిత్తం ఏంటో, నిన్ను ఎందుకు సృష్టించాడో, ఆయన దయా సంకల్పం ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా? కనీసం ఇప్పుడైనా ఆలోచిస్తావా? ఎన్ని రోజులు భూమి మీద ఉంటావో తెలీదు, ఏం పట్టుకెళ్తావు? రేపు పొద్దున ఆయన దగ్గరికి కదా వెళ్ళాలి, అక్కడ నిన్ను అడుగుతాడా? అప్పుడు జవాబు ఏం చెప్తావు? సో మళ్ళీ సందేశంలోకి వస్తున్నా. కొంచెం బాధ ఉందా, కొంచెం నొప్పిగా ఉందా? సంఖ్యను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నాకెంత ఉండి ఆయనకెంత ఉండాలి? రక్షించి మీకు అన్నీ ఇచ్చి, సౌకర్యాలు ఇచ్చి, ఇళ్ళు ఇచ్చి, వాకిళ్ళు ఇచ్చి, కుటుంబాలు ఇచ్చి, ఆస్తిపాస్తులు ఇచ్చి, మన చర్చలో అడుక్కునే వాళ్ళు ఎవరు ఉన్నారు అసలు? మరి దేవుని ఆరాధించడానికి లేరు ఇక్కడ. ఉద్యోగాలు ఇచ్చి, వ్యాపారాలు ఇచ్చి, ఇంకేవో ఇచ్చి ఆయన దయా సంకల్పాన్ని నెరవేరుస్తున్నావా? ఆయన సంకల్పం అనలేదు అక్కడ, అన్ని మర్మమే. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నాతో ఈరోజు. ఆయన సంకల్పం కూడా మనకు దయే. వా ప్రభా, వందనాలు తండ్రి నీకు. నేనేమనుకుంటానండి, నేను బాధ పెడతాడు, ఈ పని ఎవడు చేస్తాడు? ఆయన చేసిన పని బుద్ధి లేనివాడు ఆలోచిస్తాడు అట్లా. అది కూడా ఆయన దయ. అంటే మనకేదైనా దొరికింది అనుకోండి, ఆయన ఏం చెప్పిన పని మహాప్రసాదం ప్రభు అని అలా చెయ్యాలి. అది ఇష్టపడి చేయడం. ఎందుకు వచ్చిందిరా బాబు, వచ్చిన కానీ ఈ పని చేయాలి, ఈ పాట పాడాలి, ఈ బాధ చేయాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. చాలామంది విసుగుతో ఏం చేస్తాం, ప్రభు నాకు అప్పచెప్పారు మిమ్మల్ని. మరి వాళ్ళు ఆన్లైన్ లేదు, అందుకనే మాట్లాడుతున్నాను. నెట్ ప్రాబ్లం వస్తుంది, మనోడు వల్ల రికార్డ్ చేస్తున్నాను, అందుకే నాకు స్వేచ్ఛ దొరికింది. హలో, ఎక్కడున్నాం మనం? మళ్ళీ సందేశంలోకి వస్తున్నాం. పిల్లరా, మీ మేలు కొరకే మాట్లాడుతున్నాను. మీకు ఎవరు చెప్తారు? మీకు ఏమైనా అర్థం అవుద్దా దేవుని వాక్యం? అది ఏమైనా పాఠం అనుకున్నారా? పరిశుద్ధాత్మ దేవుడే మనకు వివరించి చెప్పాలి. ద గాడ్స్ వర్డ్ ఈజ్ అ మిస్టరీ. మర్మం. మనిషి మాట్లాడితేనే మర్మం, అర్థమే అవ్వదు. కొంతమంది మాట్లాడితే అసలు అర్థం అవ్వదు, లోపల పైకోటి. అట్లాంటి దేవుడు మాట్లాడితే ఎప్పుడు అర్థం కావాలి మనకి? కాబట్టి ప్రభువారు మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన దయా సంకల్పాన్ని నెరవేర్చడం కోసం దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, రక్షణను ఇచ్చాడు. దాన్ని మనం కొనసాగించడానికి మనకు భయం వణుకు కూడా ఉండాలి. దాన్నే విధేయత అంటే. దేవుడు తన ఇష్టాన్ని మన ద్వారా నెరవేర్చాలనుకుంటున్నారు. ఆయన విధేయత చూపుతున్నావు కాబట్టి దేవుడు నీ ద్వారా, అవునండి, ఎవరైనా లోబడే వారికైనా చెప్తాము, తిరుగుబాటు చేసేవాళ్ళు పని చెప్తావా? లోబడే వాళ్ళైనా, అందుబాటులో ఉన్న వాళ్ళైనా వాడుకుంటాం, లేకపోతే నీ ఇంటికి వచ్చి పిలవాలా? మా ఇంట్లో కార్యక్రమం ఉందనా? దేవుని పని ఇది. దేవుడు అలా ఎవరిని ఇన్వైట్ చేయడు. ఆల్టర్ కాల్ అంటే అందరికీ స్వచ్ఛందంగా ఒక పిలుపును ఇస్తారంతే. రండి రండి, ప్రయాసపడి భారం వస్తున్న సంవత్సరంలో ఆయన దగ్గర అంటే. దేవుని పనిచేసేవాడికి జీతం ఖచ్చితంగా వస్తుంది. ఈ లోకంలో యజమానులు ఎగ్గొట్టేస్తారేమో, దేవుడు మాత్రం ఎన్నడూ ఎగ్గొట్టడు. రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కడపడివారు మొదటివాడు కడపడివారు అవుతాడు వాక్యంలో ఉంది. ఏం పర్వాలేదు, దేవుడు మీతో మాట్లాడితే ముందుకు రండి, ప్రోత్సహించడానికి నేను ఉన్నాను. సో దేవుని దయా సంకల్పాన్ని మనం నెరవేర్చుదాం అందరం కలిసి. యేసుప్రభువు వారు తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారంగానే దేవుడికి విధేయత చూపెట్టాడు. కలువరి శిలువ చదివిన వాక్యంలో కనపడుతుంది. ఎంత విధేయత అంటే తన ప్రాణాన్ని ఇచ్చామన్నాడు తండ్రి, ఇచ్చేశాడు. ఇప్పుడు అసలు మీ ప్రాణం ఎవరు అడగట్లా. నీ బోడి ప్రాణం ఎవరికి కావాలి? ప్రభువారి దగ్గర తీసుకున్నారు కాబట్టి. అయినా సరే మనం విధేయతలో లేము. ఒకసారి ఆలోచించండి. తర్వాత విధేయులు కమ్మంది. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఎందుకు విధేయత చూపించారండి? దేవుడికి, తండ్రి అయిన దేవుడికి కుమారుడైన యేసు ఎందుకు విధేయత చూపించాడు? మనుషుల యొక్క రక్షణ కోసం. ఇప్పుడు నిన్ను విధేయత ఎందుకు చూపిస్తున్నాడు? మీ తాత రక్షణ కోసం, నీకోసమే. ఇది కూడా తెలియని అజ్ఞానం. యేసయ్య తన తండ్రి అయిన దేవుడికి విధేయత చూపిన కారణాన్ని బట్టి నువ్వు నేను రక్షణ పొందావు. ఈ రోజు నువ్వు విధేయత చూపించింది ఎవరినో ఉద్ధరించడానికి కాదు,
నీకోసమే. ఈ పాటి కూడా తెలియనటువంటి అజ్ఞానం అన్నీ తెలుసు అనుకుంటారు. మళ్ళీ నువ్వు విధేయత చూపిస్తావేమో దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు విధేయత చూపిస్తావేమో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు విధేయత చూపిస్తావేమో చివరి వరకు రక్షణ కొనసాగించగలుగుతావు దేవుని యొక్క శక్తి సామర్థ్యంతో. లేదా మధ్యలోనే ఎక్కడ రాలిపోతావు. బోల్డ్ మంది రాలిపోతున్నారు, నా అనుభవంలో చూశాను. కాబట్టి పిల్లరా, యేసుప్రభువు వారు విధేయత చూపెట్టాడు కేవలం మన కోసం. కనీసం నీ కోసమన్నా, నీ కుటుంబం కోసమన్నా, నీ భార్య కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసమన్నా నువ్వు విధేయత చూపిస్తావా? ఈరోజు నుంచి ఒకసారి ఆలోచించండి. మనమందరం ప్రియులరా దేవుడు విశ్వాసంలో ఉండి పనిచేస్తున్నాడు. మనమందరం కలిసి పనిచేయాల్సి ఉంది. ఒక మంచి లక్ష్యాన్ని సాధించడానికి దేవుడు తన యొక్క చిత్తం భూమి మీద ఏదో చెప్తూనే ఉన్నాడు. దాన్ని చేయడం కోసం మనందరం కలిసి పనిచేయాల్సి ఉంది. దానికి సహనం ఎంతో అవసరం. ఎందుకంటే మనం పని చేయనివాడు. నా మటుకు నాకు రోజు నిరుత్సాహాన్ని పెడతాడు. ఎదురు చూడలేక మెడలు నొప్పి వస్తుంటాయి నాకు ప్రజల కోసం. స్టార్ట్ ఫ్రమ్ 9 o'clock ఆన్వర్డ్స్. ఎంత అసహనాన్ని క్రియేట్ చేస్తాడు నాకు. సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నాను నేను. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి నేను అనుకుంటున్నాను. ఎంతో సహనం కావాలి. ఇప్పుడు వినండి, మర్మాన్ని చెప్తాను మీకు నేను. సహనం అనేది కష్టాల్లోనూ బాధల్లో ఉన్నప్పుడు ఎక్కువ మనకు అలవడుతుంది. అన్నీ బాగున్నప్పుడు సహనంతో పనే ఉంటుందండి. అక్కడ నీకేదో కొరత ఉంది, నీకేదో లోటు ఉంది, నీకేదో బాధ ఉంది, అది తీర్చుకోవడమే దాకా అప్పుడు కదా సహనం వస్తుంది. హాస్పిటల్కి వెళ్తారు మీరు, కడుపులో నొప్పి, అక్కడ జనాలు బోల్డ్ మంది ఉంటారు, క్యూ ఉంటుంది, నెంబర్ లాంటి వస్తుంది. అప్పటిదాకా నువ్వు ఓర్చుకొని ఆ లోపల తీసుకెళ్ళి మళ్ళీ పొడిపించుకుంటా వెళ్తావు నువ్వు అక్కడికి. మళ్ళీ అవసరమైతే కోసేయడానికి, దానికి కూడా బయట పడిగావులు పడుతూ అక్కడ ఏడుస్తూ అలా అప్పుడు బాగా ఓపిక సహనం నీకు వస్తుంది కదా. మరి అలా రప్పించమంటారా? వద్దు. ముందే మనకు సహనం కావాలి. బాధల్లోనూ కష్టాల్లో ఉన్నప్పుడే సహనం అలవాడుతుంది. మీకు సహనం లేదనుకోండి, నాకు సహనం లేదనుకోండి, మరి మనకు అలవాటు అవ్వాలి అనుకున్నాడు అనుకోండి దేవుడు, దాని తర్వాత పదవి నేను చెప్పకూడదు. తెలివైన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత మీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు మీకు ఉదాహరణ చూపిస్తాను. దానియేలు గ్రంథం మీకు సుపరిచితులు, వాళ్ళు బాగా ఎప్పుడు నేను వాళ్ళు వాడుకుంటాను. 3వ అధ్యాయం మీకు బ్రహ్మాండంగా తెలిసి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. 20 నుంచి 25వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీకు తెలుసు అక్కడ 3 వ్యక్తులు. దానియేలు గ్రంథం, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 3 20-25 నేను చదువుతున్నానా. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులైనలో కొందరిని పిలిపించి శత్రుకు మెషకు అబేద్నెగోలను బంధించి వేడిమి గల మండుచున్న అగ్నిగుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా, వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి గల మండుచున్న అగ్నిగుండమున పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున, అగ్నిగుండము మిక్కిలి వేడిగలదైనందున శద్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. శద్రకు మెషకు అబేద్నెగోను ఆ 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో పడగా, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసిద్దిమి కదా. తన మంత్రులను అడిగాడు. వాళ్ళు అన్నారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చితిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. వినండి, తెలుసు కదా మీకు ఈ ప్యాసేజ్. ఆ సందర్భం నేను చెప్తాను, ఒక్క నిమిషంలో అయిపోద్ది. ఇప్పుడు వినండి పిల్లరా, విధేయత సబ్జెక్ట్ అదే, అండ్ సహనం. అచ్చుకుతిరిగి సరిపోతారు వీళ్ళు. ఇక్కడ మనకు 3 కనిపిస్తున్నారు, శద్రక్, మెషక్, అబేద్నెగో.
వీరు దేవుని భక్తులు, మీలాగానే, నాలా కాదు. మీరందరూ భక్తులే కదా, లేకపోతే ఎవరికోసం ఎందుకు వస్తారు ఇక్కడ? మీలాగా భక్తులు. అయితే వీళ్ళకి ఒక పరీక్ష వచ్చింది. రాజుగారు అంటున్నాడు, మీరు పూజిస్తున్న దేవుని వదిలేసేయండి, నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు మీరు ఒక నమస్కారం చేయండి. లేదు కదూ, మండుచున్న అగ్నిగుండంలో పడేస్తా. స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్లు ఉన్నాయి, మీకు కావాలంటే పాలుగా చూపిస్తారు, అందులో పడేస్తా. అందులో ఇనుము కూడా నీళ్ళలాగా వచ్చేస్తుంది కరిగిపోయి. అందులో మనిషిని పడేస్తే కనిపిస్తాడు అసలు? అక్కడ కనిపించదు. అట్లాంటి అగ్నిగుండం తయారు చేస్తుంది. వీళ్ళు ఏమన్నారంటే, రాజా మేము నువ్వు చెప్పినట్లుగా చెయ్యం, మాకు ఒక దేవుడు ఉన్నాడు, మమ్మల్ని రక్షించగల సమర్థుడు ఆయన. ఒకవేళ రక్షించకపోయినా మాకేం పర్లేదు, కానీ మీరు చెప్పినట్టుగా మేము చెయ్యం, అసలు నీకు జవాబు చెప్పాల్సిన అవసరమే లేదన్నారు. ఆ రాజ్యంలో బతుకుతూ ఆ రాజుగారి మాటకే ధిక్కరించారు. ఒకసారి ఆలోచించండి వీళ్ళ ధైర్య సాహసాలు. ఎవరున్నారు వీళ్ళు వెనకాలని ధైర్యంగా అలా అన్నారు? ఎందుకంటే ఆ మాట కూడా వచ్చేసింది అక్కడే, మీకు ఒకసారి మీరు చూపిస్తారు. 15వ వచనంలో బాకాను, పిల్లంగోని, పెద్ద వీణను, సింఫోనియాను, విపంచికను, సకల విధములకు వాయిద్యములను మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, లేదంటే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుంచి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడున్నాడు అన్నాడు రాజుగారు. అందుకని వీళ్ళు అలా మాట్లాడారు, లేదా అలా మాట్లాడరు. ఎప్పుడైనా గుర్తించండి, దేవుని పేరు చెప్తే పరుషు రావాలి మనకి. ఇప్పుడు శివురెత్తులు లేనిలాగా ఏడుస్తుంది, క్షమించండి. అంటే వీళ్ళకి దేవుడు కాదు, వీళ్ళకి ముఖ్యం. ఇంక వేరే ఏదో. వీళ్ళు అక్కడ బతుకుతున్నారు. రాజుగారు ఆర్డర్ వేస్తే దెబ్బలకు కొద్దిగంటనే సాగుతుంది. పుట్టుపినానికి ఏమైనా చేసేయగలడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ఆయన ఏమనంటే మిమ్మల్ని రక్షించగల దేవుడు ఎవడరా అని అడిగాడు. చెప్పారు వాళ్ళు, అయ్యా మమ్మల్ని రక్షించే దేవుడు, మేము సేవిస్తున్నా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, నీ వశమున పడకుండా చేస్తాడు. ఒకవేళ అలా చేయకపోయినా పర్లేదు రాజా, మేము మాత్రం పూజింపం, నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారం మేము చెయ్యము. ఇప్పుడు రాజుగారికి ఏమైందండి, మరింత కోపం వచ్చింది. ఆ బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి మరింత ఎక్కువగా చేసేసాడు. తిన్నగా తీసుకెళ్ళి అందులో పడేయండి రా అని చెప్పేసి బలిష్టమైన సైనికుల్ని పిలిచాడు. వాళ్ళు వచ్చారు, వాళ్ళని బాగా తాళ్ళతో శుభ్రంగా కట్టకట్టి చాపలాగా చుట్టేసేసి ఆ ముగ్గురు నేను ఎత్తి అందులో పడేశారు. పడేసిన వాళ్ళు కాలు చచ్చిపోయారు. ఎంత అగ్ని చూడు, పడేసిన వాళ్ళు చచ్చిపోయారట. కానీ వీళ్ళు ఏం చేశారు, అందులో పడిన తర్వాత కట్టి కనపడకుండా అయిపోవాలి, బూడిది కూడా మిగలకూడదు. కానీ లోపల కట్టేసి పడేసిన వాళ్ళని ఇడిపోయి ఉన్నాయి, బంధకాలు లేవు, హాయిగా మీరు ఇక్కడ లోపల కూర్చున్నట్టుగా అప్పుడప్పుడు ఇప్పుడు తిరుగుతున్నారు చూడండి. అలా లోపల ఆ ఎందులో అంటే వాళ్ళు ఒక స్విమ్మింగ్ పూల్లో తిరుగుతున్నట్టుగా, ఇటు అగ్ని గంటకు స్విమ్మింగ్ పూల్ అయింది వాళ్ళకి. స్విమ్మింగ్ పూల్లో తిరుగుతున్నట్టుగా శుభ్రంగా ప్రచారం చేస్తారు. అందులో వాళ్ళతో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయన రూపం దేవదూతల రూపం లాగా ఉంది అని పైనుంచి రాజుగారు చూస్తున్నాడు. స్టోరీ మీకు తెలుసు కదా, ఒక్క నిమిషం వినండి అయిపోద్ది. అగ్నిగుండములో పడవేయబడ్డారు వాళ్ళు. కారణం ఏంటయ్యా అంటే దేవునికి విధేయత చూపెట్టారు, మనుషులకు కాదు. వాళ్ళు చేసిన తప్పేంటయ్యా అంటే అధికారికి విధేయత చూపకుండా దేవుడికి విధేయత. దానికి ప్రతిఫలం ఏం తగిలి వచ్చిందయ్యా అంటే అగ్నిగుండం, అంటే బాధ వచ్చింది. అయితే నేనేం చెప్తున్నా అంటే భయపడకండి, పిరికోళ్ళు ఎక్కువ ఉంటారు. దేవుడికి మీరు విధేయత చూపిస్తే మీకు కూడా బాధ వస్తుంది, కానీ అగ్నిగుండాలు అంత రావులేండి. అయినా మీరు నిలబడండి, దేవుడు మీతో నిలబడతాడు. కుండి సాగులు ఎందుకు చెప్తారు? ఒకవేళ మీరు దేవుడికి విధేయత చూపకపోయినా ఈ లోకంలో ఉన్నంతకాలం మీకు కష్టాలు, బాధలు, అగ్ని గుండాలు వస్తాయి. అప్పుడు మీతో దేవుడు ఉంటాడు. ఎందుకుంటాడు? అందులో పడిపోయిన తర్వాత ప్రభా ప్రభా ప్రభా. ఇప్పుడు చాలా మంది అదే స్థితిలో ఉన్నారు. నువ్వు ఒడ్డునున్నప్పుడు బాగున్నప్పుడు దేవుడికి విధేయత చూప, అందులో పడిపోయిన తర్వాత ప్రభా 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 ఏంటి ప్రభా? అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఎప్పుడు ఒకేలాగా విధేయత చూపాలో. నీకు సర్వ సమృద్ధి కలిగింది, నీ దేవుడైన యెహోవాకు నువ్వు దాసురాలు కాలేదు కాబట్టి నిన్ను అన్ని లోపాలతో మొత్తేస్తాడు ఆయన. నేను చెప్పరాది, వినండి. కాబట్టి పిల్లరా, నేను మనవి చేసేది ఒకటే, ఒకవేళ నిజంగా మీరు విధేయత చూపిస్తే చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, అపవాది మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. అయినా మీరు విధేయులయ్యే ఉండండి, భయపడకండి. దేవుడి కంటే గొప్ప బలవంతుడు ఎవరు లేరు.
విడిపించేవాడు ఎవరు లేరు. చెవులు పెట్టి వినండి. ఆధ్యాత్మికంగా నిద్రపోతున్న వాళ్ళు మేల్కొనండి. పడేసిన వాళ్ళు కాలిపోయారా అండి? వీళ్ళు సజీవంగా ఉన్నారు. అందులో కనబడింది కదా మీకు. 5 నిమిషాలు వినండి. కారణం ఒకటే. ఏంటో ఒకటి, దేవునికి విధేయత. వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు, సాక్షి చెప్పారు, మేము మీకు కాదు దేవుడికి విధేయత చూపిస్తామని. వారు సేవిస్తున్న దేవునికి తప్ప మరి ఎవరికి కూడా విధేయత వారు చూపలేదు. నువ్వు చూపిస్తున్నావా? పొట్టగుడ్డు కోసం దేవుడిని పక్కనటేస్తున్నావు, ఇంకేవో కుంటి సాకులు చెప్తున్నావు. క్షమించండి. ప్రాణం పోయినా పర్వాలేదన్నారు వాళ్ళు. నువ్వు 1 గంట సమయాన్ని ఇవ్వవు, ₹10 ఖర్చు పెట్టలేవు, ప్రాణం పోయినా పర్వాలేదన్నారు వాళ్ళు. ఒకసారి ఆలోచించండి. వాళ్ళ విధేయత ఏ స్థాయిలో ఉందో. మరి అలాంటప్పుడు దేవుడు వాళ్ళతో మీతో ఉండాలా? మీతో ఉండాలేమో. మీ కష్టాల బాధల్లో అరుస్తున్నారు కదా, మరిపెడుతున్నారు కదా, ఇప్పుడు మీతో ఉండాలా? అన్నీ బాగున్నప్పుడు నువ్వు విధేయత చూపెట్టావా? వాళ్ళకి అన్నీ బాగున్నప్పుడు విధేయత చూపెట్టారు వాళ్ళు. అగ్ని గంధకంలో పడిపోయిన తర్వాత ప్రభావ మమ్మల్ని రక్షించని అడగలేదు వాళ్ళు. నీ స్థితి ఏంటి ఆలోచించుకో. నీ విధేయత ఎలా ఉందో. ప్రాణం పోయినా పర్వాలేదు, అందుకే వాళ్ళు కాపాడబడ్డారు. ఏం కమిట్మెంట్ వాళ్ళది? ఆదివారం ఆరాధన నీకు తెలియదా? నీ కమిట్మెంట్ ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి. మన విధేయత ఎలా ఉంది? మనం దేవునికి ఇచ్చే స్థానం ఏంటి? మనం ఎవరికి ఎక్కువ విధేయత చూపిస్తున్నాం? ఎవరికి ఎక్కువ భయపడుతున్నాం? అసలు ఎందుకు భయపడుతున్నాం? ఒకసారి ఆలోచించండి. మీరు గ్రహించారని నేను అనుకుంటున్నాను. చాలా స్పష్టంగానే వాళ్ళు, వివరంగానే వారి విధేయత స్థాయిని మనకు చూపెట్టేశారు. దేవుడు అందుకే వారితో కూడా ఉన్నారు. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు 26వ వచనం, సేమ్ చాప్టర్లోనే. అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు మెషకు అబేద్నెగో అను వారలారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చిన ఇద్దరు రండిని పిలువగా శద్రకు మెషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుంచి బయటకు వచ్చింది. ఎవరైనా అగ్నిలోకి వెళ్తే బయటకు వస్తారా? 2 విషయాలు జరిగాయి అక్కడ. దేవునికి విధేయత చూపడం వలన దేవుడు మహిమపరచబడ్డాడు కదా. దేవుని సంకల్పాన్ని, దాని దయా సంకల్పాన్ని నెరవేర్చారు కదా వారు. రాజుగారు అంతకుముందు నీ దేవుడు ఎవడరా రక్షించేవాడు అని అడిగినాడు కదా, ఆ డైలాగ్ కొట్టినాడు కదా. మిమ్మల్ని విడిపింపగలవాడు ఎవడున్నాడు అన్నాడు. అలాంటి వాడు మహోన్నతుడైన దేవుని సేవకులారా, దేవుడికి ఎంత మహిమనిస్తున్నాడు. ఇక్కడ మీరు ఎప్పుడైనా మీ ద్వారా మిమ్మల్ని బట్టి దేవుడు గణపరిచిన దాఖలాలు మీ జీవితాల్లో ఒకటన్నా ఉన్నాయా? ఒకసారి మీ జీవితకాలంలో గుర్తు చేసుకోండి. మిమ్మల్ని బట్టి దేవుడు మహిమ పొంది ఉన్నాడంటారా? మిమ్మల్ని బట్టి దేవుడు గణపరచబడి ఉంటాడా? మీ జీవిత కాలంలో ఎప్పుడు అడుక్కోవడమేనా? దేవుడికి మహిమ తెచ్చే జీవితాలు ఒక్కర్లేదా మనకి? క్షమించాను, కానీ నిజం అదే ఉంది. మరి నేనేం చేయను? నేను ఎలా చెప్పను? ఎందుకు బతుకుతున్నాం మనం? దేవునికి ఏమైనా మహిమ తెచ్చే పని ఒక్కటన్నా మీ జీవితకాలంలో ప్రభుని నమ్మి 2 సంవత్సరాలు అయింది. నిన్ను బట్టి దేవుని గణపరిచిన వారు ఎవరైనా ఒకరైనా ఉన్నారా? ఎప్పుడు నీ కోసమే బతుకుతున్నావు, నీ కుటుంబం కోసమే జీవిస్తున్నావు. దేవుని కోసం ఎప్పుడు బతకాలి నువ్వు? దేవుని మహిమార్థమై నువ్వు ఎప్పుడు ఏమైనా చేసావా? అన్ని అవకాశం కలిగి ఉండి, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇంకా ఏవో ఉన్నాయి, అన్ని చెప్తే బాగోదు. నాకు లేవని నేను అట్లా, మీకన్నా నేను ఐశ్వర్యవంతుడిని, ఆరోగ్యవంతుడిని, ఐఎమ్ ఫిట్. నన్ను టెస్ట్ చేసుకొని తీసుకెళ్ళి. నేను కనబడుతున్నాను కదా, మీరే దెక్కుని వచ్చిన వాళ్ళు. మీ అందరి కోసం నేనే బాధ చేశాను. నాకేదో లేదని నేను మిమ్మల్ని అనట్లేదు. మీకన్నా ఎక్కువ నాతో దేవుడున్నాడు. దేవుని మహిమార్థమై మీ జీవితకాలంలో మీ ద్వారా దేవుడు మహిమపరచబడిన దాఖలాలు ఒక్కటన్నా ఉన్నాయేమో చూడండి. మీరు నిలబడ్డారు అలాగా? నిలబడండి ఈ రోజు నుంచి. శద్రకు మెషకు అబేద్నెగోలు నిలబడ్డారు. ప్రాణం తీసేస్తానన్నాడు, పర్వాలేదన్నారు వాళ్ళు. అంత దాకేమో అవసరం లేదు మనకి.
ఒక్క పూట కోసం, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకునే ఏశావులే ఎక్కువ ఉన్నారు ఈనాడు. ఒక పూట లేకపోతే చచ్చిపోతారా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మహోన్నతుడైన దేవుని సేవకులారా అన్నాడు. వా, దేవునికి మహిమ వచ్చిందండి. వాళ్ళు నడుచుకుని వచ్చారు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి. వినండి, అగ్ని గుండంలోంచి సజీవంగా బయటకు వచ్చారు వాళ్ళు. తర్వాత వారి మూలంగా దేవుడు ఉన్నతమైన రీతిలో దేవుడు మహింపరచబడ్డాడు. వీళ్ళు కూడా ఆ రాజ్యంలో ఉన్నతమైన స్థానాల్లోనికి దేవుడు వారిని, ఆ రాజుగారు వాళ్ళకి ఉన్నతమైన స్థానాలు, సామాన్యమైన పౌరులు వారు ఉన్నతమైన రాజ్య ఉద్యోగాలు దేవుడు వారికి ఇచ్చాడు. మీకు తెలిసే స్టోరీ. ఇప్పుడు వినండి ఒక నిమిషం, క్లియరా? మనం కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని బంధకాల్లో బంధించబడతాం. స్ట్రైట్గా మీ ఎద్దకు వస్తున్నాడు దేవుడు, మిస్ కాకుండా మీ ముందున్న వాళ్ళందరినీ వచ్చి చెలుపుతూ ఉన్నాడు. మీ ఎద్దకు దేవుడు రాబోతున్నాడు, సాతాను మిమ్మల్ని పక్క తొలగిస్తున్నాడు. ఒక్క నిమిషం వినండి. కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని బంధకాల్లో మనం బంధించబడతాం. జరుగుతుంది అందరికీ, వాళ్ళు వీళ్ళే ఉండదు. శత్రుఘ్న మెషక్ అభ్యర్థులు భక్తులండి, వాళ్ళ జీవితాల్లో జరిగేయండి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత, వాళ్ళకన్నా మన భక్తులమా ఏంటి? కానే కాం. కాబట్టి మన జీవితాల్లో కూడా బంధకాల్లో బంధించబడతాం. క్షమించండి. అప్పుడు నీ నమ్మకం, నీ విధేయత, నీ నమ్మకం, నీ విధేయత పరీక్షించబడుతుంది. నువ్వు బంధకాల్లో ఉన్నప్పుడే పరీక్షలు వస్తాయి. ఇప్పుడు నాకేం చెప్తారంటే ప్రజలు, మాకు చాలా బాధలు ఉన్నాయండి, చాలా కష్టాలు ఉన్నాయండి, అందుకే మేము దేవుని దగ్గర రాలేకపోతున్నామండి, అందుకే దేవుడు చెప్పినట్టు చేయలేకపోతున్నామండి. ఇదే డైలాగ్. నేను కూడా ఏమన్నాను, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకునే మనసు జ్ఞానం ఉండాలి కదా. ఇక్కడే బోధిస్తాను తప్ప వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పలేను కదా. వాళ్ళు ఇంకోలాగా అనుకుంటారు కదా. మరి రెండోసారి నేను పిల్లనే పిల్లలు కదా. ఆ అవకాశం కూడా పోగొట్టేసి పాటన అయిపోకూడదు కదా నేను వాళ్ళ రక్షణ. కాబట్టి నా బాధలు మీకేం తెలుసండి, అందుకే ఇలాగండి, అందుకే అలాగండి, ఇవన్నీ కుండిసార్లు. నేను ఏమంటున్నానంటే డెఫినెట్గా బాధలు ఉంటాయి. యేసు వారు చెప్పలేదండి, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను అని చెప్పారు యేసయ్య. మరి మీకు చెప్పలేదా? మీకు సపరేట్గా రాత్రి కల్లో కనపడి చెప్తాడా? ఇప్పుడేనండి, మన జీవితాల్లో కొన్ని బంధకాలు బంధించబడి ఉంటాయి. ఇప్పుడు కూడా ఎవరెవరు ఏ బంధకాలు ఉన్నా నాకు తెలియదు. వినండి, మీరు ఇంకా బయటికి రాలేదు, వింటున్నారా? ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు సాతాను మిస్ చేశాడు ఆన్లైన్లో. ఇంకా మీరు బయటికి రాలేదు అంటే ఇప్పుడు నీవు నీ విశ్వాసాన్ని, నీ విధేయతను ఒకసారి నువ్వు సరిచూసుకోవాల్సిన అవసరత ఉంది. ఎవరెవరు ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ బందీలుగా ఉన్నారో, బాధల్లో ఉన్నారో, చాలా రోజుల నుంచి బయటకు పడలేకపోతున్నటువంటి వారు ఒకసారి మీ విశ్వాసాన్ని పరీక్షించండి, మీ విధేయతను పరీక్షించండి. ఎక్కడైనా లోపాలు కనిపిస్తే సరి చేసుకోండి. మీరు విశ్వాసంలోనూ విధేయతలోనూ కొనసాగితే వెంటనే దేవుడు మీతో కూడా ఉండి శద్రక్ మెషక్ అబేద్నెగోలను బయటికి ఎలా తీసుకుని వచ్చాడో 4వ వ్యక్తిగా, అయితే నీకు కనపడరు. ఈవెన్ శద్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా వాళ్ళతో పాటు 4వ వ్యక్తి ఉన్నట్టు వాళ్ళకి తెలియదు, ఇప్పుడు నీకు కూడా తెలియదు. కానీ నువ్వు మాత్రం బయటకు వస్తావు. నన్ను నమ్ము, డెఫినెట్గా బయటకు వస్తావు. కానీ నువ్వు మధ్యలో ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ లోపం ఉంది, విధేయత ఎక్కడ లోపం ఉంది, విశ్వాసం ఎక్కడ లోపం ఉంది చెక్ చేసుకోండి. బోర్డు కనపడతాయి, నాకే కనపడుతున్నాయి, వాటిని సరి చేసుకోండి. దేవుడు మీతో కూడా ఉండి వాటి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకుని వస్తాడు. 25 మనం చదివాం కదా, దేవుడు వారికి తోడుగా ఉన్నట్టుగా మనం చూసాం, వారు బయటకు వచ్చినట్టుగా కూడా మనం చూసేసాం. మీరు కూడా ఏ బాధలో ఏ బంధకంలో ఉన్నా సరే తప్పగా మీరు బయటకు వచ్చేస్తారు. సందేశం ముగింపులోకి వచ్చా నేను. మీరు దేవుణ్ణి విడవక, మీరు దేవుని వదలక, సహనంతో, విధేయతతో, విశ్వాసంతో మీరు పట్టుకొని ముందుకు సాగితే దేవుడు ఎందుకు వదులుతాడు? దేవుడు మనకన్నా విశ్వాసపరుడు కదా. దేవుని గురించి రాయబడిన మాట మీకు తెలుసు, మనము నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగినవాడుగా ఉన్నాడు కదా. వాక్యం తెలుసు కదా మీకు. మనం విశ్వాసంతో, విధేయతతో, సహనంతో కొంచెం ఓర్చుకోవాలి కదా బాధలు. మరి
కొంచెం ఓర్పుతో మీరు దేవుని పట్టుకొని అంటి పెట్టుకొని మీరు ముందుకు కొనసాగితే ఒక దినాన్న మీరు ఏ బంధకాలు ఉన్నా నాకు తెలియదు, దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేస్తాడు. ఎలా తీసుకొస్తాడో చెప్పనా? వాళ్ళ గురించి మనం చదువుతాం, ఇప్పుడు చదవట్లేదు నేను బికాస్ ఆఫ్ టైం ఫ్యాక్టర్. అగ్ని వాసన కూడా అంటలేదు అని చదువుతాం బైబిల్లో. అక్కడెక్కడో మంటేస్తే ఏదైనా కాలుస్తుంటే చెత్త, దాని పక్క నుంచి వెళ్తే మన బట్టలకు ఆ వాసన పట్టేస్తుంది, శరీరానికి వాసన పట్టేస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మన వస్త్రాలు శరీరం కూడా ఆ అగ్ని వాసన, ఆ పొగ వాసన మనకు వంటుకుంటుంది. అట్లాంటిది మండుచున్న అగ్నిగుండంలో వాళ్ళని బట్టలతో సహా వస్త్రాలతో సహా అందులో అలా పాడేస్తే అగ్ని వాసన అయినా సరే వారికి అంటకుండా బయటకు వచ్చారు. వాళ్ళు చదివారు మీరు, మీకు తెలుసు. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఏమైనా చేయగలడు నాన్న. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డు ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్. యు ట్రస్ట్ గాడ్. దేవుని నమ్మండి, విధేయత చూపండి. బాధ ఉన్నాయా కొంచెం ఓర్చుకోండి, అవిధేయత ఉంటే మార్చండి. విధేయులు కండి, అవిశ్వాసులైతే విశ్వాసులు కండి. సహనం లేకపోతే సహించడానికి కావాల్సిన శక్తిని ఇమ్మని అడగండి. ఎందుకంటే ఆయన వాక్యంలో చెప్పాడు, సహించగలిగిన దానికంటే మిమ్మల్ని ఎక్కువగా నేను శోధింపబడనీయనని. కొరింథీ మొదటి పత్రిక 10:11 రాసి ఉంటుంది. తిరగేది ఇప్పుడు వినండి. కాబట్టి పిల్లరా, ఎక్కడ ఏ లోపం ఉందో మనం సరి చేసుకుందాం. దేవునికి మాత్రం ఈరోజు సబ్జెక్ట్ ప్రకారంగా విధేయతతో ఉందాం, సహనంతో ఓర్పుతో కొనసాగుదాం, విశ్వాసంలో ఉందాం, పడిపోకుండా. ఎప్పుడు పరీక్షించబడతాయి? మరి బాధలు వచ్చినప్పుడే కదా, బంధకాలు ఉన్నప్పుడే కదా. అప్పుడు మీరు నిలబడండి, దేవుడు మీతో కూడా ఉంటాడు. మీరు కూడా అగ్ని వాసన అంటకుండా బయటకు వస్తారు. అంటే అర్థం ఏంటి తెలుసా? అసలు వీళ్ళకి రోగం వచ్చిందా, అసలు వీళ్ళకి జబ్బు చేసిందా, అసలు వీళ్ళకి ఇబ్బంది కలిగిందా, అసలు వీళ్ళకి బాధలు పడినోళ్ళేనా, అసలు వీళ్ళేనా వీళ్ళు అన్నట్లుగా ఉంటుంది. మిమ్మల్ని చూసి ఇతరులు అసూయపడేంతగా దేవుడు మిమ్మల్ని విడుదలను ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఎప్పుడంటే మీరన్నడూ కూడా దేవుని వదిలిపెట్టకుండా పట్టుకొని విశ్వాసంతో, విధేయతతో, సహనంతో మీరు ముందుకు సాగాలి. ఒక దినం తప్పక మీరు విడుదల, అందులోంచి మీరు మళ్ళీ గుర్తు చేస్తాను. శద్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్ని వాసన అంటకుండా ఎలా వచ్చారో. ఏమంటే వాళ్ళకైనా దేవుడు, మనకు కాదా? అప్పుడు యేసుప్రభువు లేడు ఇంకా వాళ్ళకి. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ కదా, వాళ్ళ కోసం ఏసే వచ్చి చనిపోలేదు, కానీ నీకోసం చనిపోయా అంటే మనల్ని బాగా ఇంకెక్కువ చూస్తున్నట్టేనా? శద్రక్, మెషక్, అబేద్నెగోల కంటే మనమే ప్రియమైన వారమే కదా. మరి మీ విశ్వాసం ఎక్కడ ఉంది? మీ విధేయత ఏది? మీరు కూడా అందులోంచి అలాగా బయటకు వస్తారు. ఇస్త్రీ బట్ట కూడా నలగదనమాట, అలా తీసుకొస్తారు బయటికి మిమ్మల్ని. అలా తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నడూ ఆయన విడనాడని వాడు, విడువని వాడు. ఆయన గురించి ఆ మాట రాయబడి ఉంది. మీరు కూడా ఎప్పుడు కూడా విశ్వాసంతో, విధేయతతో, ఓర్పుతో మీ జీవిత విశ్వాసాన్ని మీ యొక్క రక్షణను మీరు కొనసాగించండి. దేవుడు తప్పకుండా మనతో ఉంటాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు డానియల్ గారు వచ్చి ప్రార్థన చేస్తే మనం చేస్తున్నాం. మనందరం ఏకీవిద్దాం ప్రార్థనలో. ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొకసారి ప్రభువా మీ దివ్య నామంలో ప్రార్థన చేయవచ్చు. మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయం బట్టి ప్రభు, గొప్ప భాగ్యం బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వందనములు తండ్రి, వందనములు 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 ప్రభువా. యేసయ్య, ఈ దినమున తండ్రి, ఈ పునరుత్థాన దినమున ప్రభువా మీ సన్నిధిలో ప్రభువా మేమందరం మీ విధంగా కూడుకొని ప్రభువా మిమ్మల్ని గణపరచడానికి, ఆరాధించడానికి తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకు ప్రభు మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రభు ఈ జరిగిన వాక్యానుసారం ప్రభు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. విధేయతను గురించి ప్రభు, సహనము గురించి ప్రభు మీరు ఎంతగానో ప్రభు నేరుగా మాకు మాట్లాడు వందన
మాకు తెలియజేశారు ప్రభు. మరొకసారి ప్రభు ఇదే పనులు సహనాన్ని ప్రభు సరి చేసుకోవడానికి ప్రభు మీరు సమయమిచ్చారు. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రము 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 నాయన ప్రభు. ఒకటి బలులను దహన బలులను అర్పించడం కంటే నీ ఆజ్ఞ గైకొంటే ప్రభు. పువ్విన కొట్టెలను అర్పించడం కంటే నీ మాట వింటయ్యి ప్రభు ఎంతో శ్రేష్టమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాటిని బట్టే ప్రభు మీరు సంతోషిస్తున్నారని సెలవిచ్చారు ప్రభు. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సౌరందరి మహారాజు ప్రభు మీకు అవిధేయత ప్రకటించినప్పుడు ప్రభు, విధేయత చూపలేనప్పుడు ప్రభు నిర్దాక్ష్యముగా తోసివేసిన దేవుడు తండ్రి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రభు అంతటి వారికే ప్రభు ఆ గతి పడితే ప్రభు అర్భకులు ప్రభు బలహీనం ప్రభు జ్ఞాపకం చేసుకుని ప్రభు క్షమించండి ప్రభు. మా బలహీనతను ప్రభు, మా విధేయతను అవిధేయతను క్షమించండి ప్రభు. మా అసహనాన్ని క్షమించండి ప్రభు. మా అవిశ్వాసాన్ని క్షమించండి ప్రభు. మా అజ్ఞానాన్ని క్షమించండి ప్రభు. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రము 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 ప్రభు. విధేయతకు తండ్రి నిలువెత్తు ప్రతిరూపమైన ప్రభు నీ అద్భుత కుమారుని గురించి ప్రభు మాకు చూపించావు తండ్రి. అందరూ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవునితో సమానంగా ఉండి ప్రభు యేసయ్య, దేవుని కోరిక కలిగి కూడా ప్రభు యేసయ్య, దేవునితో సమానంగా ఇటువంటి భాగ్యం ఎంచుకొనగా ప్రభు మనుషుడిగా పుట్టి ప్రభు దాసుని స్వరూపము ధరించుకొని ప్రభు తనకు తానే రిక్తుడిగా చేసుకొని ప్రభు మీపై విధేయత ప్రకటించిన ప్రభు, మీతో ప్రభు సంకల్పంతో నడుచుకున్న ప్రభు, ఎంతో ప్రభు సహనాన్ని కనబరిచి జీవించినప్పుడు ప్రభు మీరు ఎంతో ప్రభు మీ కుమారుని ప్రభు ఎంతో సంతోషించారు, ఆనందించారు ప్రభు. మేము ప్రభు యేసయ్య, మేము మీ కుమారుని ప్రభు యేసయ్య, మేము నుంచి విధేయత కనబరిచే ప్రభు సహనకరమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు మీ సంకల్పం చొప్పున ప్రభు మేము నడుచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. వందనాలు తెలుస్తున్నానయ్యా. స్తోత్రము 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 నాయన ప్రభు. మరొకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభు అమ్మతున్నానయ్యా. స్తోత్రము 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 నాయన ప్రభు. మాలో మేము ఇచ్చేందుకుంటున్న ప్రభు, మాలో మేము కార్యసిద్ధిని కలుగు చేసుకున్నట్టును ప్రభు మీ దయా సంకల్పం చొప్పున ప్రభు మాకు తండ్రి కార్యసిద్ధిని కలుగు చేస్తున్నవాడు నీవే ప్రభు యేసయ్య. మమ్మల్ని క్షమించండి ప్రభు. కేవలం మీ దయపడ ప్రభు, మీ దయతో ప్రభు మీ సంకల్పం ప్రభు మా ద్వారా మీరు ఆశిస్తున్నారు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీ సంకల్పం చొప్పున ప్రభు నడుచుకుని కృపను దయచేయండి ప్రభు. వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభు. నాడు ప్రభు జగది నిజము ప్రభు యేసయ్య అభిజ్ఞులను సద్రకు అభిజ్ఞులను ప్రభు వారు తమ విధేయత ప్రకటించమని చెప్పినప్పుడు ప్రభు వారు మహోన్నతమైన దేవునికి తప్ప ఎవరికి విధేయత ప్రకటించమని చెప్పినప్పుడు ప్రభు వారు రాజున ఆగ్రహానికి గురైనప్పుడు ప్రభు వారు తండ్రి మండుతున్న అగ్నిగుండంలో పడవేసినప్పుడు ప్రభు యేసయ్య వారికి ఏమాత్రము తండ్రి యేసయ్య నష్టము కలగకుండా ప్రభు, ఏమాత్రము ప్రాణం పోకుండా ప్రభు మరొక దూతను మీరు కావలుగా ఉంచి ప్రభు వారిని బయటికి తీసిన దేవుడు తండ్రి, వారిని సజీవులుగా ఉంచిన దేవుడు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభు. నాడు అభివృద్ధి ప్రభు యేసయ్య ఆ సంఘటన చూసినప్పుడు ప్రభు సర్వోన్నతమైన దేవుని ప్రభు తను కూడా మహిమపరిచినట్టుగా ప్రభు వారి ద్వారా దేవుని మహిమపరచబడ్డాడు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభు. జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రము 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 నైనా ప్రభు. అవిధేయతగా జీవించినప్పుడు ప్రభు, మీ సహనంతో జీవించినప్పుడు ప్రభు, మీ సంకల్పంతో జీవించినప్పుడు ప్రభు మాకు తండ్రి కార్యసిద్ధిని కలుగజేస్తున్న తండ్రి మరొకసారి జ్ఞాపకం చేశారు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇప్పుడు కూడా ప్రభు యేసయ్య విధేయతకే పట్టము కట్టబడిందని మీరు సెలవిచ్చారు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభు. నాటి పరిస్థితుల గ్రంథాలను బట్టి చూసినాను ప్రభు, ఈనాటి కాలమాన పరిస్థితులను బట్టి చూసినాను ప్రభు. విధేయత ప్రభు ఎక్కడైనా విధేయత లిఖించబడుతుంది తండ్రి యేసయ్య. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభు. మాకందరికి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభు, మాకందరికి తండ్రి విధేయత కలిగిన జీవితాన్ని దయచేయండి ప్రభు, సహనం కలిగిన జీవితాన్ని దయచేయండి ప్రభు, విశ్వాసం కలిగిన జీవితాన్ని దయచేయండి ప్రభు. మీ సంకల్పం చొప్పున నడుచుకున్న కృపను మాకు దయచేయండి ప్రభు. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినం వాక్యానుసారం ప్రభు మీ కృపాహస్తులు మాపై ఉంచి ప్రభు మీరు విజయంగా ఎల్లప్పుడూ జీవించే కృపను నాకును మాకందరికను దయచేయమని ప్రభు ఈ చిన్న ప్రార్థన ఈ పాదముల చెంతకు చేర్చుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆస్పద ప్రార్థన లేచి నిలబడదాం. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోనున్నా. పరమా
యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని కనుగొనే సహవాసం చేరువచ్చిన అలాగే వీక్షిస్తున్న వారందరూ కూడా ఇది మొదలుకొని ప్రభు యొక్క రాకడ పర్యంతం సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రెసిడెంట్